మోషేసుకు ఉపవాస సన్నిధి కూటాలలో 19వ రోజు నీతో సహవాసం చేటుకు మమ్మలను నీ సన్నిధికి తోడుకొచ్చినందుకు స్తోత్రములు. ఇప్పుడు వరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాడిన పాటల ద్వారాను, స్తుతుల ద్వారాను, వాక్య పఠనము ద్వారాను బలపరిచినందుకు స్తోత్రాలు. ఆదికాండము 18వ అధ్యాయాన్ని ఈరోజు మేము ధ్యానించుకుంటూ ఉండగా, అబ్రహాము ఇంటికి వచ్చి ఆతిథ్యమును స్వీకరించి వాగ్దానములిచ్చి అబ్రహాము యొక్క విజ్ఞాపన అంగీకరించిన యేసు ప్రభువా, ఈ అధ్యాయము ద్వారా మేము నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవడానికి మీరే సహాయము దయచేయండి. ఈ దీనుడు బలహీనుడు గనుక ఈ కంఠస్వరమును స్వస్థపరిచి నీ వాక్య పరిచర్య కోసం బలపరిచి వాడుకోండి. నీ మహిమను మేము అనుభవిస్తూ ఉండగా, నీ తేజస్సును మేము చూచుచూ ఉండగా, నీ ప్రభావము చేత మేము నింపబడుచుండగా మేమందరము నీ రూపంలోనికి మారుటకు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడయుండును గాక, ఆమేన్. ఆదికాండము 18వ అధ్యాయము 33 వచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మనము అర్థం చేసుకోవడానికి భాగాలుగా 5 భాగాలుగా మనము విభాగం చేసుకుందాము. మొదటి భాగము దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము. దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము. మొదటి 2 వచనాలు, 1-2 వచనాలు. ఆతిథ్యమిచ్చిన అబ్రహాము, ఆతిథ్యమిచ్చిన అబ్రహాము. 3వ వచనము నుండి 8వ వచనం వరకు, 3వ వచనము నుండి 8వ వచనం వరకు. వాగ్దానము పొందుకున్న అబ్రహాము, వాగ్దానము పొందుకున్న అబ్రహాము. 9వ వచనము నుండి 16వ వచనం వరకు, 9వ వచనము నుండి 16వ వచనం వరకు. 4వది దేవుని మనస్సు, దేవుని మనస్సు. 17వ వచనము నుండి 22వ వచనం వరకు, 17వ వచనము నుండి 22వ వచనం వరకు. 5 విజ్ఞాపన చేసిన అబ్రహాము, విజ్ఞాపన చేసిన అబ్రహాము. 23 నుండి 33 వరకు, 23 నుండి 33 వరకు. మొదటి 2 వచనాలు దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము గురించి చదువుకుందాము. మొదటి 2 వచనాలు. కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, చాలు. దేవుడు అబ్రహాము గారికి 99వ సంవత్సరంలో
రెండోసారి ప్రత్యక్షమయ్యారు. 17వ అధ్యాయంలో 99వ సంవత్సరంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. మరలా అదే సంవత్సరంలో మరలా దేవుని ప్రత్యక్షత అబ్రహాముకు కలిగింది. వరుసగా అబ్రహాము ప్రత్యక్షతలు గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది 7వ ప్రత్యక్షత. ఊరు అనే ఊళ్ళో స్వరము ద్వారా దేవుడు మాట్లాడాడు. 2 ఆరాను అనే ఊళ్ళో స్వరము ద్వారా మాట్లాడారు. 3 కనాను అనే ఊళ్ళో స్వరము ద్వారా దేవుడు మాట్లాడారు. 4వది 13వ అధ్యాయంలో లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు స్వరము ద్వారా మాట్లాడారు. 5వది ఆదికాండము 15వ అధ్యాయంలో వాక్యము ద్వారా, దర్శనము ద్వారా దేవుడు అబ్రహాము గారితో మాట్లాడారు. 14 ఏండ్లు భక్తుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మానివేశాడు, శిక్ష వేశాడు. 99 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా జీవించు అని అబ్రాము పేరు అబ్రహాముగా, శారాయి పేరు శారాగా మాట్లాడి, కుమారుడి పేరు ఇస్సాకు పేరు బయలుపరిచాడు. మళ్ళా అదే సంవత్సరం కొన్ని రోజుల్లోనో కొన్ని నెలల్లోనో తెలియదు కానీ దేవుడు అబ్రహాముకు మరలా ప్రత్యక్షమయ్యారు. ఇది 7వ ప్రత్యక్షత. దేవుడు అబ్రహాముతో మాట్లాడడం అనేది ఇది 7వసారి. ఎప్పుడు మాట్లాడారు? మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాము గారు ఎక్కడ కూర్చున్నారు అంటే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము వాకిట కూర్చున్నాడట. అంటే పగలు ఎండ ఉన్న సమయంలో తన గుడారము వాకిట అంటే తన గుమ్మం దగ్గర ఆయన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటారు? మనిషి కూర్చున్నాడంటే ఏదో చేస్తూ ఉంటాడు అండి. పని అంతా అయిపోయి కూర్చున్నాం అనుకోండి, ప్రస్తుత కాలం అయితే అందరూ సెల్ ఫోన్లో మాట్లాడడం, సెల్ ఫోన్ చూడడం అనేది ప్రస్తుత కాలంలో చేస్తారు. ఆ రోజుల్లో అబ్రహాం గారు సెల్ ఫోన్ చూడడానికి లేదు. అప్పుడు ఏం లేవు, సెల్ ఫోన్ లేవు. ఏం చేశారు? అయినా దైవజనుడు చెప్పిన మాటలైతే ఎండవేళ అనగా శ్రమవేళ. ఎండవేళ అంటే శ్రమవేళ. కూర్చున్నాయని ఏం చేస్తున్నాడంటే దైవ ధ్యానం చేసుకున్నాడు. దేవుడు కనిపించాడు, మాట్లాడాడు, ఇస్సాకునిస్తా అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు నెరవేరుతుంది, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని బహుశా దైవ తలంపులు కలిగి అబ్రహాము గారు ఉండవచ్చు. దేవుని తలంపులు ఉన్నప్పుడే దేవుడి ప్రత్యక్షత కలుగుతుంది. పాప తలంపుల్లో ఉన్న వారికి దేవుని ప్రత్యక్షత కలగదు. దేవుడు ప్రత్యక్షమయ్యారు అంటే యెహోవా కనబడిను అన్న మాట అంటే ఖచ్చితంగా దేవుని ధ్యానములోనే ఉన్నారు, దైవ ధ్యానములోనే ఉన్నారు. మీరు కూడా మీ పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడి పాదాల దగ్గర కూర్చుని కొద్దిసేపు దైవ ధ్యానం చేసుకోవాలి. కొందరికి 10 గంటలకి పనులు అయిపోవచ్చు, కొందరికి 11 గంటలకు పని అవ్వచ్చు, కొందరికి యజమానులు వచ్చి భోజనం పెట్టేదాకా 12-1 గంటల వరకు కూడా పని ఉండొచ్చు. కానీ ఎప్పుడు పనున్నా సరే
ఆ పని ముగింపు అయిపోయిన తర్వాత మనము దేవుని పాదముల దగ్గర కూర్చుని మనము దైవ ధ్యానము చేసుకోవాలి. బైబిల్ గ్రంథములో ఎండవేళ అంటే పగలు అనుకుందాం. బైబిల్ గ్రంథములో పగలు దేవుడి పాదాల దగ్గర కూర్చున్న కొంతమందిని చూద్దాం. ఆది అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా 3 గంటలకే పేతురు గారు యోహాను గారు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థన కాలమంటాలకి ఆ టైంలో ప్రార్థనకి వెళ్తున్నారు. ఇక్కడ మనం 3 గంటలకి ఏం చేస్తాము అని ప్రశ్న వేసుకుంటే ఏం చేస్తాం మనం? ఎవరి కాలు ప్రశ్న వేసుకోండి. నేను కనుక ఆ టైంలో ఇంటికి వస్తే, ఎక్కడైనా పగల కూటానికి వెళ్ళి 3 గంటలకి ఇంటికి వస్తే పడుకుంటాను. నేనైతే మీరేం చేస్తారు? ఎవరికాలు ప్రశ్న వేసుకుంటే, కానీ పేతురు గారు యోహాను గారు కూడా సేవకులే, వాళ్ళు పడుకుంటలేదు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తున్నారు. అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 9వ వచనం చదివితే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. ఎన్ని గంటలకి? ఆ ఇంటికి వెళ్ళాలంటే వంట అవ్వలేదని చెప్పారంట. ఇంటికి వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? వంట అవ్వలేదని చెప్పారు. వంట అవ్వలేదని చెప్తే భార్య, ఇంట్లో పురుషులు ఏం చేస్తారో టీవీ చూడడమో లేకపోతే వేరే పనులు చేస్తారు. కానీ ఇక్కడ పేతురు గారు మిద్దెక్కాడట ప్రార్థన చేయడానికి. 10వ అధ్యాయం 2వ వచనం, అక్కడే 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ. ఇక్కడ పేతురు గారు యోహాను 3 గంటలకు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారు. కొర్నేలి అంటే ఇటలీ పటాలములో ఒక సైన్యాధిపతి అంట. ఆయన ఇటలీ పటాలంలో ఒక సైన్యాధిపతి, ఒక పోలీస్ ఆఫీసర్ గారు. ఆయనకి భక్తి ఉంది. అంచేత 3 గంటలకి ఆయన ఏం చేస్తున్నారు? 3 గంటలకు ఆయన ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్న కొర్నేలికి దేవదూత కనిపించారు. ప్రార్థనలో ఉన్న పేతురు గారికి, మిద్దెక్కిన పేతురు గారికి దైవ దర్శనం కలిగింది. ఒక దుప్పటి కనబడి దాంట్లో చతుష్పాద జంతువుల్ని మరి చూపించాడు దేవుడు. ఒక దర్శనం కలిగింది. అంటే 3 గంటల వేళ 12 గంటల వేళ దైవ ధ్యానానికి వెళ్ళిన వారికి ఏం కలుగుతుంది? దైవ దర్శనం కలుగుతుంది. ఇక్కడ అబ్రహాము గారు కూడా గుడారము వాకిట కూర్చుని ఏం చేస్తున్నాడు? దైవ ధ్యానం చేసుకుంటున్నాడు. అంటే తనకు ప్రత్యక్షమైన దేవుని యొక్క మాటల్ని, తనకు ప్రత్యక్షతల ద్వారా చెప్పిన దేవుని మాటల్ని ఆయన ధ్యానము చేసుకుంటూ ఉన్నాడు. ధ్యానము చేసుకుంటూ ఉన్న సమయంలో యెహోవా కనబడెను. ఎవరు కనబడ్డారండి? ఒక మాట చెప్పాలంటే, పాత నిబంధన గ్రంథములో దృశ్య రూపంలో, అంటే శరీరం ధరించుకున్న ఒక మనిషిలాగా బహుశా అబ్రహాము గారికి దేవుడు ఇక్కడ కనిపించారు. యాకోబు కూడా ఒక నరుడు తెల్లవారులు మరి పోట్లాడినట్లుగా కనిపించాడు. అసలు నరుడుగా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరియమ్మ గర్భములో జన్మించి వాక్యమే శరీరము ధరించుకుని
ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. కానీ అంటే అబ్రహాము మీద దేవునికి ఎంత ప్రేమ ఉందంటే, అబ్రహాముకున్న విశ్వాసాన్ని చూచి, నమ్మకాన్ని చూచి, ఆ యథార్థతను చూచి భక్తుడితో కనబడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్న దేవుడు 3 మనుషుల్లాగా కనిపించాడట. యెహోవా అతనికి కనబడెను. కనబడిన వెంటనే ఆయన ఏం చేశారండి? 2వ వచనములో, అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ మనం ధ్యానం చేసుకునేది ఏంటంటే, ఏ వయసు అయింది? 99 సంవత్సరాల వయసులో ఏమంటే పరిగెట్టాడని ఉందా? అంటే పరిగెట్టాడని ఉంది. అంటే ఏ వయసులో ఉన్న వారికైనా పరుగు ఎప్పుడు వస్తుందంటే ఆసక్తిని బట్టి. ఆ మనుషులో ఆసక్తి ఉందనుకోండి, ఏ వయసులోనైనా సరే ఆ పరుగు వస్తుంది. వయసుక లెక్క చేయరు. దేవుని ఎడల అబ్రహాము గారికి ఆసక్తి ఉంది కాబట్టి ఆ ఆసక్తిని బట్టి పరిగెత్తాడు. పరిగెత్తిన అబ్రహాము నేల మట్టుకు వంగి. అంటే ఎక్కడికి? నేల మట్టుకి వంగి. అంటే నేల మట్టుకు వంగిపోయాడు. 99 సంవత్సరాల వయసులో వంగడం అంటే చాలా కష్టం కదా. 99 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరు మన దగ్గర లేరు. అందరూ నడి వయస్కులే ఉన్నారు. ఇప్పుడు మనం అబ్రహాము గారు అలాగా కనీసము నేల మట్టుకి వంగకపోయినా మోకాల మీదన్నా ఉండాలి కదా. నిలబడ్డం, ఆరాధన చేసేటప్పుడు అందరూ నిలబడతాం కదండి. నిలబడడం, మోకరించడం, సాగిలపడ్డం, ఇవన్నీ ఎదుటి వ్యక్తిని గౌరవించడానికి. ఎవరిని గౌరవించడానికి? మన ముందు ఎవరైతే నిలుచున్నారో ఆ అధికారిని గౌరవించడానికి నేల మట్టుకు వంగడం కానీ, సాగిలపడి నమస్కారం చేయడం కానీ, కూర్చున్నవారు లేచి నిలబడి 2 చేతులు జోడించడం కానీ, ఇవన్నీ కూడా ఆ వ్యక్తిని మనం గౌరవించిన వారం అవుతాము. అందుకే ఎంతటి వారమైనా సరే మానవులందరము కూడా దేవుని ఎదుట వంగవలసిందే. మనం ఏం నేర్చుకోవాలి ఈ పాఠాన్ని బట్టి? 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము గారే, దేవుని స్నేహితుడుగా ఉన్న అబ్రహాము గారే వంగి నమస్కారం చేసినప్పుడు ఖచ్చితంగా మనమందరము దేవుని స్థితిలో ఏం చేయాలి చెప్పండి? వంగి నమస్కారము చేయాలి. నువ్వు ఎంత కానుక తెచ్చినా వంగనంటే కుదరదు. వంగితేనే నీ కానుక అంగీకరిస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూచినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో జ్ఞానులైన వారు బాలుడైన యేసు దగ్గరకు వచ్చారు. చదువుతారా? 2వ అధ్యాయము 10వ వచనము, మత్తయి 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వయసు ఎంత యేసు ప్రభు వారిదంటే 2 ఏండ్లు లోపున్న బాలుడుగా ఉన్నాడు. కానీ ఆయనే లోకరక్షకుడన్న సంగతి వారు తెలుసుకున్నారు కనుక బంగారం ఇచ్చినా సాగిలపడ్డారా లేదా? చాలామంది ఎక్కువ కానుకలు ఇచ్చేవారు వంగరంట దేవుడి దగ్గర. ఏమండి, ఎక్కువ కానుకలు ఇచ్చేవారు దేవుడి దగ్గర ఏం చేయరు చెప్పండి? వంగరం. అంటే ఏంటి? నేను ఇస్తున్నాను కదా. ఎవరికి ఇస్తున్నావు? దేన్ని ఇస్తున్నావు? దేవుడు ఇవ్వకుండా ఏది ఇవ్వగలవు? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడు, నువ్వు మానవుడువు. నీవు మాత్రం ఆయన ఎదుట ఏం చేయాలి? జ్ఞానుల దగ్గర మనం నేర్చుకునే పాఠం సాగిలపడ్డారు.
మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగెను. ఇక్కడ ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. యేసు ప్రభు ఎదుటికి పరిగెత్తుకొచ్చిన ఆయన ఏం చేశారు అంటే మోకాలు ఉన్నాడట. కింద వచ్చినాల్లో మనం చూస్తే ఆయన ధనవంతుడు అనుకుంటున్నాం. అంటే ఆయన ఎవరు? మిగుల ఆస్తి గలవాడు. తర్వాత యవనస్తుడు, ఉద్యోగస్తుడు, వీళ్ళందరూ వంగారు. మన చర్చిల్లో ఉద్యోగస్తులు తక్కువగా ఉంటారు, కానీ బాప్టిస్టు సంఘాల్లో, లోదరన్ సంఘాల్లో ఆ సంఘమంతా ఉద్యోగస్తులే. అందరూ టీచర్లు, లెక్చరర్సు, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసేవారు. ఇంచుమించు లోదరన్ సంఘాలు అన్నిటిలో కూడా అందరూ ఉద్యోగస్తులే. అయినా సరే ఆరాధనలో వారు కూడా నిలబడతారు. వాడు 2 లక్షలు తెచ్చుకున్నా, 3 లక్షలు తెచ్చుకున్నా, 5 లక్షలు తెచ్చుకున్నా, ఎంఆర్ఓ అయినా ఆఫీసులో కూర్చుంటే ఎంఆర్ఓ, చర్చిలో ఎంఆర్ఓ కాదు. యేసుప్రభుని నమ్ముకున్న కలెక్టర్ ఆదివారం ఆరాధనకి వెళ్తే లేచి నిలబడవలసిందే, మోకాలు వేయవలసిందే. నీ స్థితి ఏదైనప్పటికీ కూడా మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని ఎదుట వంగుట అనేది మనం ఈ పాఠంలో నేర్చుకోవాలి. లూకాసు వార్త 22వ అధ్యాయము 40-41 వచనాలు చదివితే, లూకాసు వార్త 22వ అధ్యాయము 40-41. ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని చాలు. ఎవరైనా మన యేసు ప్రభు, దేవుడు మానవుడిగా వచ్చిన యేసు కూడా మనందరికీ మాదిరి చూపించడానికి ఏం చేస్తున్నారు? మోకాళ్ళుని. అంటే ప్రభువే మోకాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మోకాళ్ళు ఉనాలి. నీకు మోకాలు నొప్పులు వచ్చి డాక్టర్ గారు ఇంకా మోకరించొద్దని చెప్పి వరకు కూడా నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి. నీకు శక్తి ఉన్నంతసేపు మోకరించాలి. కూర్చుని ప్రార్థన చేయడం మంచిది కాదు. ఎలా పడితే అలా ప్రార్థన చేయడం అనేది మంచిది కాదు. మనం చదువుకుని వచనాలను బట్టి సాగిలపడినట్లుగా, మోకరించినట్లుగా, ఆ దేవాది దేవుణ్ణి గౌరవించినట్లుగా మనస్సు చూస్తాడండి దేవుడు. వంగడంలో కూడా వాళ్ళ మనస్సు చూస్తాడు, గౌరవించడం అనేది చూస్తాడు. ఆ పైకి పెట్టే నమస్కారమే మనిషికి తెలుస్తుంది, కానీ దేవుడికి మాత్రం ఆ మనస్సు, నేను ఏ పార్టీ వాడను అన్న మనస్సు దేవుడికి తెలుస్తుంది. అందుకే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసిన మాట ఏంటంటే, దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము గుడారవాకిడి కూర్చుని దైవజానం చేస్తుండగా, చెప్పండి, దేవుడు ఆయనకి 3 మనుషుల్లా కనబడినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. ఇక 3వ వచనము నుండి 8వ వచనం వరకు ఉన్న 2వ భాగము ఆతిథ్యమిచ్చిన అబ్రహాము గురించి నేర్చుకుందాం. చదవండి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి,
వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇక్కడ ఆతిథ్యమిచ్చిన అబ్రహాము అసలు అర్థం కాదండి మనకి. ఎందుకు అర్థం కాదంటే, మానవుల్లా వచ్చిన దేవుడు భోజనం చేయడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి ప్రత్యక్షత బైబిల్లో మరొక చోట కూడా లేదు, ఎక్కడా లేదు. అబ్రహాముకు మాత్రమే ఈ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చారు. చూడండి, ఇక్కడ మొట్టమొదట ఆయన అంటున్న మాట, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. వెళ్ళి నేలమట్టు కొంగిపోయి నమస్కారం చేసిన అబ్రహాము గారు ఏమంటున్నారు? ప్రభువా అని పిలిచారు. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటి వెళ్ళిపోకు. దాటి వెళ్ళిపోవద్దు అంటే బ్రతిమలాడుకుంటున్నాడు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనను. వారు నువ్వు చెప్పినట్లు చెయ్యమనగా. ఎంత బాగుంటుందంటే వాక్యం. నీళ్ళిస్తాను, కాలు కడుక్కోండి. నేను భోజనం రెడీ చేసి వచ్చేదాకా ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? నువ్వు ఎలా చెప్పావో అలా చెయ్యి అంటున్నాడు. దేవుడు నువ్వు ఎలా చెప్పావో అలా చెయ్యి అని అనకపోతే అబ్రహాము ఆ పనులన్నీ చేయలేడు. అనుమతి ఇచ్చాడు, కాలు కడుక్కుంటాకు అనుమతి ఇచ్చాడు, భోజనం చేయడానికి అనుమతి ఇచ్చాడు, చెట్టు కింద కూర్చుంటాకు అనుమతి ఇచ్చాడు. బహుశా అక్కడ పెట్టిన భోజనం ఆ దూడను సిద్ధం చేశారు. కాయగూరల వంటకాలు తొందరగా అయిపోతే ఈ మాంసానికి సంబంధించిన ఆహారం చాలా టైం పడుతుంది. బహుశా ఎంత సమయం అయితే పట్టిందో అంత సమయము కూడా దేవుడు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి? చెట్టు కింద. ఏమనుంది అక్కడ? చెట్టు కింద అలసట తీర్చుకోండి. మనం అనుకుంటాం, చాలామంది పాస్టర్ గారు మా ఇంటికి పిలిచి భోజనం పెడదాం, అయ్యో డైనింగ్ టేబుల్ లేదు, కుర్చీ లేదనుకుంటాం. అసలు అబ్రహాం గారికి ఏముంది? పేదోడు ఏంటైనా లేకపోవడానికి 13వ అధ్యాయంలోని వెండి బంగారము బోల ఆస్తుంది. ప్రతి ఊళ్ళో కూడా ఒక ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ఆయన. అంతమంది పని వాళ్ళు ఉన్నారు అవండి. కానీ ఓ దైవజనుడు అంటున్నారు, బహుశా దేవుడు అబ్రహాము గారికి గృహం విషయంలో తన చిత్తాన్ని తెలియజేయలేదు. కట్టుకోమని, స్థిరమైన గృహం కట్టుకోమని చెప్పలేదు కనుక దేవుడు ఇల్లు కట్టుకోలేదు. ఇల్లు కట్టడంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎదురు చూచాడు అబ్రహాం. స్థిరమైన గృహం ఆయన కట్టుకోలేదు. ఇప్పుడు అబ్రహాము గారు దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు. చూడండి, అబ్రాహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేగదూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలుచుండెను. ఎంత ఎన్నో నేర్చుకోవాలి పాఠాలు మనం. పరిగెట్టుకెళ్ళి శారముతో చెప్పాడట, ఏమని? 3 మానికల మెత్తని పిండి పిసికి రొట్లు చెయ్యి. ఆమె ఆ పని చేయడానికి సిద్ధపడింది. అక్కడ ఉన్న పనివారులు ఎవరొకరిని పిలిచి ఆ దూడను వధించమని చెప్పు ఆ పనివాడితో అని చెప్పొచ్చు కదా. చెప్పలేదు. ఆయనే పరిగెత్తుకెళ్ళాడండి. ఆయనే, అంటే దేవుడి మీద ఆయనకున్న గౌరవం. ఎవరితోటో ఆ పని చేయడం కాదు.
ఆ రోజున ముదునూరుపాడు జానయ్య గారు చెప్పారు, వైఎస్ రాజశేఖర్ గారు పిలిచారని ఒక రోజు వెళ్ళాను. ఆయన ప్రార్థనా గదిలో ప్రార్థన చేయించుకున్న తర్వాత ప్రభు శరీరక్తాలు ఇమ్మన్నారు, ఇచ్చాను. తర్వాత భోజనం పెట్టేటప్పుడు ఆయనే, ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే భోజనం వడ్డించారట. అంటే ఏంటి, ఎంతమంది పనివారు ఉంటారు అక్కడ? అదేంటి చెప్పండి? ఆ భక్తుని ఎడల ఉన్న వాళ్ళకున్న ఆసక్తి. ఆయన దైవజనుడని, ఆయన ప్రార్థనాపరుడని గుర్తించారు కనుక ఎవరి చేత వడ్డన చేయించడం కాదు, కానీ వారే దగ్గరుండి వడ్డన చేయించడం అనేది అది ఎంత గౌరవం అంటారు? అది గౌరవం. ఇప్పుడు అబ్రహాము కూడా ఆయనే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఒక దూడను సిద్ధం చేయమన్నాడు, ఒక దూడను సిద్ధం చేయమన్నాడు. అంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ బైబిల్ గ్రంథంలో 4 కాళ్ళు జీవులన్నీ తినొచ్చని కొన్ని నెమరవేని ఉంటాయి, అవి మాత్రం తినకూడదని, మిగతా మరి తినవచ్చని దేవుడు చెప్పాడు కనుక దూడ తినడంలో కూడా మరి అది పచ్చగడ్డిని తింటుంది కనుక దాన్ని తినడంలో తప్పేమీ లేదు. ఆయన సిద్ధం చేశాడు. వెన్న పాలు, ఇంకేం పెట్టాడంటే అండి, వెన్న పాలు. ఇప్పుడు రొట్టెలు పట్టుకొచ్చారు, వెన్న పట్టుకొచ్చారు, పాలు పట్టుకొచ్చారు. చెప్పండి, వధించి ఆహారం సిద్ధపరిచిన దూడ మాంసాన్ని పెట్టి అలా నిలబడ్డాడంట. అన్నీ అక్కడే పెట్టి మీరు తినండి అని చెప్పి ఆయన నిలబడ్డాడు. ఈ ఆచారం మనకి ఇంకా రాలేదు, కానీ ముస్లిమ్స్కి ఉంది ఇప్పటికీ ఆచారం. స్త్రీలైన వారు రారు, వివాహాలు జరిగినప్పుడు కూడా స్త్రీలైన వారు కనపడరు. శారమ్మ కూడా కనపడలేదండి, శారమ్మ కూడా కనపడలా. అదే ఆచారం వాళ్ళు పాటిస్తున్నారు ఇప్పటికీ కూడా. శారమ్మ ఇంకా గుడారంలోనే ఉంది, ఆవిడ తయారు చేసి పంపించింది అంతే తప్ప ఆమె వడ్డించడానికి కొన్ని సహవాసానికి సంబంధించిన వారు ఏం చేస్తారంటే పురుషులు కొట్టించేలాగా, స్త్రీలు కొట్టించేలాగా కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మంచి పద్ధతి. బహుశా అబ్రహాము గారు తినమని దేవుని బలవంతం ఏం చేయకుండా అన్నీ అక్కడ పెట్టి ఆయన నిలబడ్డాడు. ఆయన అలా నిలిచి ఉన్నాడు. ఇలాగున మనము చూచినప్పుడు ఆదిత్యమియ్య మరొకడి, ఇప్పుడు దేవుడికి ఆదిత్యం ఇచ్చారు. తర్వాత రేపు చదువుకునే అధ్యాయంలో కూడా లోతు తెలియకుండానే దేవదూతలైన వారికి ఆదిత్యము ఇచ్చారు. చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. ఎవరి గురించి ఈ మాట రాశారంటే లోతు గురించి. దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకి? ఆదిత్యము చెయ్య మరొకడి. ఎవరైనా టిఫిన్ టయానికి వస్తే టిఫిను, టీ టయానికి వస్తే టీ, భోజనం టయానికి వస్తే భోజనం. మనం ఏం చేయాలటండి? ఆదిత్యము చేయాలి. క్రైస్తవ పద్ధతి అది. ఆదిత్యము చేయడం అనేది మంచి పద్ధతి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకరికొకరు ఆదిత్యము చేయుడి. చాలు. భోజనాలు పెడితే పెట్టండి, సనుక్కోకుండా పెట్టండి, లేకపోతే మానేయండి. సనుక్కుంటే చేసిన దానికి ఫలితమేమీ ఉండదు. కొంతమంది పెడతారు కానీ తర్వాత ఏం చేస్తారు చెప్పండి? సనుక్కుంటారు. ఆ సనుగుడు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే సనుక్కోకుండా ఆదిత్యం చెయ్యండి.
అంచేత ఆదిత్యము చెయ్య మరవకుడి, సనుగుకోకుండా ఆదిత్యము చేయుడి. ఆదిత్యము సహజంగా గొప్పవారికి చేస్తూ ఉంటారు. అవండి, ఆదిత్యము దేవుని సేవకులకి చేస్తూ ఉంటారు. చాలామంది దేవుని సేవకుల్ని చాలా గౌరవిస్తారు. చాలా గౌరవించి ఇక దేవుడే అన్నట్లుగా వారిని మరి దేవుడికి పెట్టినట్లుగా అన్నట్లుగా మంచి భోజనం పెట్టడం కానీ ఆతిథ్యం ఇవ్వడం కానీ ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. అంతేకాకుండా అల్పులైన వారికి కూడా ఆతిథ్యం ఇవ్వాలట. అల్పులంటే చాలా తక్కువ వారు, పేదవారు అని చెప్పాలి. మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనము నుండి 40వ వచనం వరకు చదివితే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకుంటిరి. దిగంబరి అయి ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో నుంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు నీవు పరదేశిగా నుండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి? దిగంబరి అయి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుటే అయినను చెరసాలలో నుండుటే అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఇప్పుడు దేవుడికి పెడతామంటే ఎవరికి పెట్టినట్టు? మిక్కిలి అల్పులు. ఇప్పుడు విందులు ఎవరికి చేస్తారు? పిల్లోడు పుట్టినరోజు చేసినప్పుడు కానీ, పెళ్ళిళ్ళు చేసినప్పుడు కానీ, ఫంక్షన్లన్నీ కూడా మన బంధువులకి, మన స్నేహితులకి, మన వాదాకు సరిపోయిన వాళ్ళందరికీ మనం చేస్తాం. అంటే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళకే చెప్తాం. కానీ యేసు ప్రభు వారు అంటారు, కుంటివారికి, గుడ్డివారికి, అంగహీనులకు, తిరిగి మీకు పెట్టలేని వాళ్ళకి పెట్టండి. తిరిగి మీకు పెట్టలేని వాళ్ళకి పెడితే నాకు పెట్టినట్టే. నువ్వెప్పుడు వచ్చావయ్యా, నువ్వెప్పుడు ఆకలి కొంటే అన్నం పెట్టావు అంటున్నారు నీతిమంతులు. నువ్వెప్పుడు తప్పుకుంటే అన్నం పెట్టావు? నువ్వు ఎప్పుడు దాహం వేస్తే నీళ్ళు ఇచ్చావు? నువ్వు వస్త్రహీనుడివైతే ఎప్పుడు బట్టలు కుట్టించావు? పరదేశివై ఉంటే ఎప్పుడు నీకు పరామర్శించాం? జైల్లో ఉంటే చూడడానికి ఎప్పుడు వచ్చాము అంటే, నీతిమంతులతో ప్రభు చెప్పిన మాట ఏంటి? అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్లే అని నిశ్చయముగా మీతోటి చెప్తున్నాను. అబ్రహాము గారి దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అబ్రహాము గారు దేవుడికి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యము చెయ్య మరవద్దు అని ఎబ్రీ పత్రికలో పౌలు రాశారు. ఆతిథ్యం ఇచ్చేవారు సనగకుండా ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పి పేతురు గారు రాశారు. యేసు ప్రభు వారు అల్పుడికి చేస్తే నాకు చేసినట్లని చెప్పారు. కనుక మనం ఏం నేర్చుకోవాలి? ఆతిథ్యం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. క్రైస్తవులమైన మనం ఎవరు మన ఇంటికి వచ్చినా సనుక్కోకుండా చెప్పండి, ఆతిథ్యము ఇవ్వాలి. అది గొప్ప పని. భారతదేశంలో హిందూ ఆచారంలో కూడా ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా మంచి పని. కాలుకి పూర్వదినాల్లో వచ్చిన వెంటనే నీళ్ళు ఇచ్చేవారు, ఎదురొచ్చి నీళ్ళు ఇచ్చేవారు. తర్వాత అవునండి వారికి ఆతిథ్యం ఇచ్చేవారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే బస్సు దాకా వెళ్ళి ఎక్కించేవారు. ఇవన్నీ ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గారు చేసినవే. ఇవన్నీ సాగనంపడం అనేది కూడా ఆతిథ్యములో ఒక భాగమే. అందుచేత రెండవది మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆతిథ్యము ఇయ్య మరవకుడి. చుట్టాలకే
బాసుమతి రైస్తో ఫలావ్ చేసి కంటే పేదోడికి బాసుమతి రైస్తో ఫలావ్ చేసి పెడితే పరలోకంలో మనకి ఏముంటుంది చెప్పండి? ప్రతిఫలం ఉంటుంది. ఏమనుకుంటాం? ఏదో అన్నం కోటా బియ్యం అని తినేస్తారులే, పేదోళ్ళు కదా ఏది పెట్టినా తినేస్తారులే అనుకుంటాం. గొప్పోళ్ళకేమో మంచి బియ్యం వండుతాం, పేదోళ్ళకేమో తక్కువ రకం బియ్యం వండుతాం. కానీ దేవుని వాక్యంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనము ఆతిథ్యము ఇవ్వాలి. ఇక ముందుకు వెళ్ళిపోదాం, 3వ భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకున్న వాక్యము. వాగ్దానం పొందుకున్న అబ్రహాము. వారు అతనితో, నీ భార్య అయిన షేరా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకాయన, మీదిటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన షేరాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. షేరా ఆయన వెనుక నుండిన గుడారము ద్వారం యొద్ద అబ్రహాము షారాయిను బహుకాలం గడిచిన వృద్ధులయుండిరి. శ్రీధర్మము షారాకు నిలిచిపోయెను గనుక షారా నేను బలము ఉడికిన దానైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని అతనితో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగునెను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. చాలు. 3వ భాగాన్ని మనం చూచినప్పుడు అబ్రహాము గారు ఇంటి దగ్గర దేవుడు వెన్న, పాలు, రొట్టెలు, మాంసము భుజించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. ఏమనంటున్నారంటే, వారు అతనితో, నీ భార్య అయిన షారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారము వాకిట ఉంది, పక్కన్న గుడారం లోపల ఉంది. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అబ్రహాము గారితో దేవుడు చెప్పే మాటలన్నీ గుడారము వాకిట నిలుచున్న షారమ్మ గారు వింటున్నారు. ఏమన్నారు దేవుడు? మళ్ళా ఈ కాలాన్ని వస్తాను మీ ఇంటికి మరలా, అప్పుడు ఖచ్చితంగా కుమారుడు మీకు పుడతాడు. ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అబ్రహాము గారు, షారా గారు, అలాగే దూడను సిద్ధపరిచిన పనివాడు. వీళ్ళు ముగ్గురుకున్న అనుభవాలు ఒక దైవజనుడు చెప్పిన మాటను బట్టి మీకు తెలియజేసే విషయం ఏంటంటే, అబ్రహాము గారు దేవుని చూచారు, దేవుడి మాట విన్నారు. అబ్రహాము గారు దేవుని చూచారు, దేవుడి మాట విన్నారు. షారమ్మ గారు దేవుని చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు. గుడార వాకిటి ఉండి స్వరం మాత్రమే విన్నారు. 3వ వ్యక్తి పనివాడు, దేవుణ్ణి చూడలేదు, దేవుడు స్వరాన్ని వినలేదు, కానీ దేవుడి కోసం దూడను సిద్ధం చేశాడు. దేవుడి కోసం దూడను సిద్ధం చేశాడు, పని చేశాడు, పరిచర్య చేశాడు. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము గారు 100 అబ్రహాము గారు ఎవరంట? 100. షారమ్మ గారు 60.
పనివాడు 30 వంతులు. ఇప్పుడు ఈ మూడు రకాల వంతులు చూసాం కదా. మనం ఏ వంతులో ఉన్నాము? దేవుని చూచి అనుభవం, దేవుడు స్వరాన్ని వినే అనుభవం మనకు వస్తే మనము 100 వంతులు. అంటే ఎక్కడుంటాం మనం? నూతన యెరూషలేములో ఉంటాం. పెండ్లి కుమార్తె అంతస్తులో ఉంటాం. శారమ్మ దేవుని చూడలేదు కానీ దేవుడి స్వరాన్ని మాత్రం వింది, పరిచర్య చేసింది, 3 మానికల పిండి పిసికి రొట్టెలను చేసింది. ఆవిడి 60 వంతులు. పనివాడు దేవుని కొరకు భోజనాన్ని సిద్ధపరిచాడు. త్వరగా అని ఉన్నమాట. పనివాడికి దేవుడి స్వరం వినకపోయినా, దేవుడిని చూడకపోయినా, అబ్రహాము గారు చేయమని వెంటనే త్వరగా అంటే చాలా స్పీడ్గా ఆ భోజనాన్ని సిద్ధం చేశాడు, పరిచర్య చేశాడు. 30 వంతులు. 30 వంతుల వాళ్ళు భూమి మీదే ఉంటారు. భూలోకం పరలోకంలో ఒక భాగం అయిపోద్ది. ఆదివారం విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటున్నాం మనం. భూలోకం పరలోకంలో ఒక భాగం అయిపోద్ది. అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత భూమి మీద రక్షించబడిన వారు భూమి మీదే ఉండిపోతారు. వాళ్ళు ఎవరంటే పరిచర్య చేసిన వాళ్ళు, దేవుడి కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. వాళ్ళకి ఏం అనుభవం లేదు? దేవుడి స్వరం వినే అనుభవం లేదు, దేవుని చూచే అనుభవం లేదు. కానీ శారమ్మ స్వరాన్ని వింది, దేవుని చూడలేదు. కానీ కొందరు దేవుడి స్వరాన్ని వినే అనుభవంలోకి వచ్చారు. వారు 60 వంతులు. వారు పరలోకంలో రక్షితుల మోక్షము అనే భాగంలో వారు ఉంటారు. కానీ అబ్రహాము అనుభవమే మన అనుభవం అయి ఉండాలి. మన అనుభవం ఏ అనుభవం అయి ఉండాలండి? అబ్రహాము అనుభవం అయి ఉండాలి. ఎప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడంటే ఆయన కూర్చుని దైవధ్యానం చేస్తున్నప్పుడు కనిపించాడు. మనం కూడా కూర్చుని అప్పుల ధ్యానం అంటే చాలామంది ఏం చేస్తారు? అప్పుల ధ్యానం చేస్తూ ఉంటారు, లేకపోతే పాప ధ్యానం కూడా చేస్తూ ఉంటారు, ఇబ్బందుల ధ్యానం చేస్తూ ఉంటారు. మీరు అలా ధ్యానం చేయడం వల్ల బీపీ పెరిగి, షుగర్ పెరిగి, తర్వాత ఇంకా అప్పు అయిపోయి ఇంకా హాస్పిటల్ పాలు అయిపోతారు తప్ప అంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఏ పరిస్థితిలోనైనా కూర్చుని పొలం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత, అలాగే పని అంతా ముగించుకున్న తర్వాత కూర్చుని మనము యేసును ధ్యానం చేసుకోవాలి. యేసునే ధ్యానించు చూడండి ఏకాంతమందు, యేసునే ధ్యానించు చూడండి. ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఎవరిని ధ్యానం చేసుకోవాలి? నాకు దర్శనము లేదు, నేను దేవుని స్వరం వినే అనుభవం ఇంకా నాకు రాలేదు. అబ్రహాము గారికి ఎప్పుడు వచ్చింది? సుమారు 75వ సంవత్సరంలో దేవుడు కనపడితే ఇప్పుడు ఇలాంటి దర్శనం ఎప్పుడు వచ్చింది ఆయనకి? 99లో వచ్చింది. అంటే 24 ఏండ్లు దేవుళ్ళో సాగితే ఈ అనుభవం ఆయనకి వచ్చింది. ఈ అనుభవాన్ని మనం కూడా ఒకే రోజు ఈ అనుభవాలు రావు. కానీ 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు 2 గంటలు, అలా ప్రార్థన అధికమయ్యే కొలది దేవుడి దర్శనం ఖచ్చితంగా మనకి కలుగుతుంది. మీరు పెండ్లి కుమార్తె అంతస్తు వరుసలోకి రావాలంటే అబ్రహాము యొక్క అనుభవము మీరు సంపాదించుకోవాలి. ఇక్కడ మనం స్పష్టంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. మీరు ఆలోచిస్తే ఇది 7వ ప్రత్యక్షత కదా, ఇది 7వ ప్రత్యక్షత కదండి. 6 ప్రత్యక్షతలో మనం చూస్తే ఒక్కొక్క ప్రత్యక్షత దగ్గర ఆయన ఏం చెప్పారు? కుమారుని ఇస్తానని చెప్పలేదు. 12వ అధ్యాయము 2వ వచనములో నిన్ను గొప్ప జనంగా చేసి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గొప్ప జనం చేస్తానన్నాడు. తర్వాత 7వ వచనములో యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చిదనన్నాడు. సంతానం అన్నాడు, స్త్రీ పురుషులని పేర్లేమీ చెప్పలేదు. 13వ అధ్యాయము 16వ వచనములో మరియు
నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులు లెక్కింపగలిగిన యెడల నీ సంతానం కూడా లెక్కించవచ్చు అన్నాడు. అంటే ఇక్కడ సంతానాన్ని రేణువులకు పోల్చాడు. 15వ అధ్యాయము 2వ వచనములో 15వ అధ్యాయము 4వ వచనములో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు. అంటే అక్కడ ఎలియాజరు కానీ పనివాడు కానీ నాకు వారసుడు అవుతాడన్న సందేహం అబ్రహాము చెప్పినప్పుడు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసాన్ని పుట్టేవాడే వారసుడు. అంటే గర్భాన్ని ఆయన ద్వారానే ఇష్మాయిలు పుట్టాడు కనుక ఇష్మాయిలే వారసుడని వారు అనుకుంటారని 17వ అధ్యాయం 17వ వచనములో 17వ అధ్యాయము 17వ వచనములో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానం కలుగున 90 ఏళ్ళు శారా కరుణాన్ని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకను అనుగ్రహించమని దేవుడితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును, అతనికి ఇస్సాకు అని ఖచ్చితంగా ఈ 99వ సంవత్సరంలో ప్రత్యక్షమైనప్పుడు కొడుకే పుడతాడని చెప్పాడు. ఆ కొడుకు పెట్టే పేరు కూడా చెప్పాడు. మళ్ళా ఇక్కడ నిశ్చయముగా మరలా ఈ సంవత్సరంలో మీ దగ్గర నేను వస్తాను, అప్పటికి శారమ్మ కౌగిట్లో ఒక కొడుకుంటాడు. అంటే 2-3 నెలల్లో ఆమె గర్భం ధరించబోతుంది. మరలా నేను వస్తాను, వచ్చే టయానికి చెప్పండి కుమారుడు ఉంటాడని. అంటే వాగ్దానముతో కూడిన నిబంధన లేక వాగ్దానం పొందుకున్న అబ్రహామును చూస్తున్నాం. అయితే ఇక్కడ అబ్రహాము గారు ఈ 11వ వచనములో అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులైరి శ్రీధర్మము శారాకు గనుక శారా నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇందాక 17 కూడా చదివాం. అక్కడ అబ్రహాము నవ్వాడు. అబ్రహాము గారు మనస్సులో నవ్వుకున్నారు. మనసులో అబ్రహాము నవ్వుకున్నప్పుడు దేవుడు అబ్రహాము ఎందుకు నవ్వావు అని అడగాలి కదా, అడగలేదు. కానీ ఎవరిని అడుగుతున్నారు? శారాని ఎందుకు అడిగాడు? ఈవిడికి సందేహం ఉంది, ఆయనకి సందేహం లేదు. ఆయనకి సందేహం లేదు. ఎవరికి సందేహం ఉంది? ఈవిడికి ఏం సందేహం ఉంది? స్త్రీ ధర్మము ఉడిగిపోయింది, ఋతుధర్మం ఆగిపోయింది. నా యజమానుడు 99 ఏండ్ల వయసులో ఉన్నాడు, నేను 89 వయసులో ఉన్నాను. ఆవిడ ప్రసవించడానికి శక్తి సరిపోద్దా అంటాకే ఆ మాట చూడండి. అక్కడ అంతటి యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. అంటే ప్రసవించడానికి ఏం కావాలి? శక్తి కావాలి. వృద్ధురాలైన నేను ఈ వయసులో గర్భము ధరించి నేను బిడ్డను కనగలనా? ఈ శక్తి నాకు సరిపోద్దా? దేవుడు ఎంత రోషంగా మాట్లాడుతున్నాడంటే ఆయన మాట ఎలాగుంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారమ్మ గారు వెంటనే అబద్ధం ఆడేసింది. చాలామంది ప్రతి మాటకి ఏమాడేస్తూ ఉంటారు చెప్పండి? నవ్వాను అని ఒప్పుకోవాలి కదా. ఏమంది? నవ్వలేదు అని అబద్ధం ఆడింది. ఇది మానవ శరీరాన్ని బట్టి కలిగిన కార్యం. భయపడి అన్న మాట ఉంది. ఏముంది చెప్పండి? అడిగాడు కదా దేవుడు, నీ భార్య అయిన శారా నవ్వనేలా అని అడిగాడు కదా. ఆ మాటకి భయపడిపోయి అబద్ధం ఆడింది. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? యెహోవానగు నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది 32:27 అనుకుంటా. ఇర్మియా
నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకున్న సమస్యలు మనకు అసాధ్యం, కానీ దేవుడికి చెప్పండి సమస్తము సాధ్యమే. దేవుడికి అసాధ్యమైంది లేదండి. వృద్ధాప్యములోకి వచ్చిన శారమ్మ, అబ్రహాము బలము ఉడికిపోయిన తర్వాత ఇస్సాకును కన్నారు. కొత్త నిబంధనలో ఎలిజబెత్తు, జకర్యాలు బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నప్పుడు వారు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహానును కన్నారు. చాలామంది జీవిత చరిత్రలు మనం తిరిగేస్తే క్రైస్తవ సంఘాలలో ఆలస్యంగా పిల్లలు పుట్టినవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆలస్యంగా పిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా ఇంచుమించు అందరూ భక్తులుగానే కనపడతారు. పిల్లలు లేక ఆలస్యముగా పుట్టిన అన్న కుమారుడు సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇక్కడ ఇస్సాకు తండ్రికి ఎంతో విధేయుడిగా ఉన్నాడు. ఇస్సాకు జీవితం చాలా గొప్పదండి. ఇస్సాకు గురించి చెప్పాలంటే ఎంత నెమ్మది కలిగిన వాడో. ఇస్సాకు వల్ల తల్లిదండ్రులకి అసలు వ్యాధనే లేదండి, బాధే లేదండి. ఇస్సాకు లాంటి కొడుకు పుట్టడం అబ్రహాము జీవితంలో ఎంతో నెమ్మది కలుగు చేసింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా వృద్ధాప్యమందు పుట్టాడు. ఇలాగున మన ఆత్మీయ జనకుడు దేవదాసయ్య గారు కూడా వారి తల్లిదండ్రులకి వృద్ధాప్యమందు పుట్టారని చరిత్ర చెప్తూ ఉంది. అందుచేత దేవుడికి అసాధ్యం అంటే స్త్రీధర్మం ఉడిగిపోయాక సృష్టి క్రమ ప్రకారంగా గర్భము ధరించడానికి అవకాశము లేని స్త్రీ గర్భములో, మృతతుల్యమైన గర్భములో పిండాన్ని వేసి బిడ్డను తయారు చేయటం అనేది దేవుడికి అసాధ్యము కాదు. కన్నిక మరియమ్మ గారు పురుష ప్రమేయము లేకుండా గర్భము ధరించి కుమారుని కనడం దేవుడికి అసాధ్యమైంది కాదు. చచ్చిపోయే వ్యక్తిని బ్రతికించడం దేవుడికి అసాధ్యమైంది కాదు. మీకున్న రుణబాధలు తీర్చడం మీకు అసాధ్యం, కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు. నీ భార్య మారడం లేదు, నువ్వు చింతిస్తున్నావు, అది నీకు అసాధ్యం, కానీ దేవుడు మారుస్తాడు, దేవుడికి అసాధ్యము కాదు. నీ బిడ్డలు మారలేదనుకుంటే నీ బిడ్డలు మారుస్తాడు, దేవుడికి అసాధ్యము. యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి అసాధ్యమైనది ఏది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఏ కాలంలోనైనా సరే దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడికి సమస్తము. అందుకే వాక్యంలో నరుడికి సాధ్యం కానివి ఉంటాయి, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. కనుక ముందుకెళ్ళిపోదాం. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు 22వ వచనం వరకు చదువుకుందాము. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదన, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను దేవుని మనసు కనపడుతుంది ఇక్కడ. మనము 19వ వచనం వరకు చదివాం. భక్తుల ఎడల దేవుని మనస్సు, భక్తిహీనుల ఎడల దేవుని మనస్సు. మీరు వాక్యం మీద మనసు పెడితే భక్తుల ఎడల దేవుని మనస్సు ఎలాగుంది, భక్తిహీనుల ఎడల దేవుని మనస్సు ఎలాగుంది. ఎవరు భక్తుడు? అబ్రహాము. ఎక్కడ దాకా సాగినంపాడండి? అప్పుడు మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను.
అబ్రహాము కనుక ఇంటి దగ్గర భోజనం అయిపోయిన వెంటనే ఎల్లురండయ్యా అంటే చెప్పండి, అబ్రహాముకి ఈ మాట దొరికేది కాదు. అబ్రహాము దేవుణ్ణి ఊరు చివరి వరకు సాగనంపుతున్నాడు కనుక, సాగనంపుతున్న సమయంలో నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాస్తానా? ఎందుకంటే దేవుడు తన భక్తులకు చెప్పకుండా ఏ పని చేయడట, ఖచ్చితంగా తన భక్తులకు తెలియజేస్తాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తన సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. తాను సంకల్పించినది, తాను చేయబోయేది, ఆయన ఇంకా ముందుకు ఏ కార్యం చేయబోతున్నాడో ఆ కార్యాన్ని ముందు తన భక్తులకి, తన ప్రవక్తలకు చెప్తాడట. కీర్తన గ్రంథం 25వ కీర్తన 14వ వచనం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఇలా చూడండి, యెహోవా మర్మము అంటే రహస్యము. ఆయనతో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళకి దేవుడు తెలియజేస్తాడు. బహుశా అబ్రహాము గారు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన ఉండిపోతే ఈ విషయాలు దేవుడు అబ్రహాముకు చెప్పేవాడు కాదు, కానీ ఆయన్ని సాగనంపుతూ కూడా వెళ్ళాడు కనుక తన మనసులో ఉన్నవన్నీ చెప్పాడు. మనం కూడా ప్రార్థన చేసి ఆమెను వెళ్ళిపోతే దేవుడు మనకి ఏం చెప్పడు, కానీ దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, అందరికీ కనబడు, అందరితో మాట్లాడని దేవుడి కోసం కొన్ని మరి గంట, కనీసం గంట అని దైవజనుడు అన్నారు. కనిపెట్టుకుంటే ఒక్క గంట సేపు మీరు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన మనస్సులో మీ విషయంలో ఏం చేయబోతున్నాడో, మీ బిడ్డల విషయంలో ఏం చేయబోతున్నాడో దేవుడు తన మనస్సులో ఉన్న విషయాలని తెలియజేస్తాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతడు మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన వారు తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఏం ఎరిగాడు? అబ్రహాము గురించి దేవుడికి ఏం తెలుసు? అబ్రహాము గారి గురించి ఏం తెలుసు అంటే తన పిల్లలకి, తన దాసులకి యెహోవా మార్గంలో నడిపిస్తాడంట. అబ్రహాము యెహోవా మార్గంలో నడిపిస్తాడట, నీతి న్యాయాలు అనుసరించేలా నడిపిస్తాడంట. అంటే అంత క్రమశిక్షణ అంటారు. ఆ క్రమశిక్షణ మనకు ఎలా కనపడుద్ది అంటే ఎలియాజరు మోకరించడంలో కనపడుద్ది, ఒంటిలు మోకరించడంలో కనపడుద్ది, వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా సరే ప్రార్థన చేయడంలో కనపడుద్ది. అందుకే అబ్రహామును దేవుడు ఎలాగెరిగాడంటే దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఎరిగాడు, యెహోవా మార్గాన్ని బోధించేవాడిగా ఎరిగాడు, తన పిల్లల్ని తన దాసుల్ని నీతి న్యాయాలు అనుసరించేవారుగా ఎరిగాడు. అసలు ఇవాళ మన గురించి దేవుడు ఏమి ఎరిగాడంటారు? మన గురించి దేవుడు ఏమి ఎరిగాడు? తన మనసులో మన గురించి ఏం చెప్పుకుంటాడు దేవుడు? మన గురించిన అభిప్రాయం దేవుడికి ఏమని ఉంటుంది? మా గురించి అభిప్రాయం మీకు ఏముంది, మీ మనసులో ఏముంది చెప్పండి అంటే దేవుడు ఏం చెప్తాడు? అబ్రహాము భక్తుడు కనుక భక్తుని విషయంలో దేవుడి మనస్సు దేవుడికి తెలుసు, అందుకే జరగబోయే కార్యాన్ని చెప్తున్నాడు. రెండవది 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే అక్కడ భక్తిహీనుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరగొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచిదను, చేని ఎడల నేను తెలుసుకుందనను.
ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకనూ యెహోవా సన్నిధిని నిలుచుండెను. వెళ్ళిపోయాడండి అబ్రహాము. ఎప్పుడు దాకా నిలుచున్నాడంటే చివరి వచనంలో యెహోవా వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంటికి వెళ్ళాడని ఉంటుంది. యెహోవా వెళ్ళేదాకా ఎక్కడున్నాడంటే సన్నిధిలోనే ఉన్నాడు. ఇలా మనం ఎక్కడ ఉండలేదు, దేవుడు కనబడి మాట్లాడేదాకా సన్నిధిలో ఉండలేదండి. మనుషుల దగ్గర అయితే వెళ్ళరండి అని వాళ్ళు చెప్పేదాకా ఉంటున్నాం, కానీ దేవుడి దగ్గర మాత్రం ఆయన చెప్పేదాకా ఉండలేదు. గంట 2 గంటలు నియమం పెట్టుకుని ఆ గంట ప్రకారం వచ్చేస్తున్నాం, కానీ ఆయన దగ్గర దైవజనుడు మన ఆత్మీయ తండ్రి గారు నేర్పించింది సన్నిధి. ఆ సన్నిధి ఎక్కడ ఉందంటే అబ్రహాము దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అబ్రహాముతో దేవుడు అంటే భక్తిహీనుల గురించి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు ఘోర పాపులు. వాళ్ళ గురించి మొర అంట దేవుడి దగ్గరికి వచ్చిందట. చాలా దుర్మార్గంగా బతుకుతున్నారు వీళ్ళు సంగతి ఒకసారి ఆలోచించాను. ఒక మొర దేవుడి దగ్గరికి వెళ్తే తన దగ్గరకు వచ్చిన మొర నిజమా కాదా, ఎంతవరకు అది సత్యమని చూడడానికి వచ్చాడట దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. అంటే ఎవరో ఏదో చెప్పేసినంత మాత్రం శిక్ష వేసాడండి, చూస్తాడు. అంత భయంకరమైన దుస్థితిలో వారు ఉన్నారా లేదని చెప్పి చూస్తాడు. నిశ్చయముగా నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనము చేస్తానని చెప్పి మరి దేవుడు చెప్పినప్పుడు ఇక 4వ భాగము 18వ అధ్యాయము 24వ వచనము నుండి లేక 23వ వచనము నుండి 33వ వచనం వరకు అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థన చేసిన అబ్రహాము చదువుకుందా. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లెను, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనము చేదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును కాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగును కాక. సర్వలోకములకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనేను. అతను ఇంకను ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదును. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయిను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అబ్రహాము గారు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? తన కోసమా, తన కుటుంబం కోసమా, తన దాసుల కోసమా? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న దుష్టుల కోసం, దుర్మార్గుల కోసం. దుష్టులు దుర్మార్గులను నువ్వు నాశనము చేయకుందువుగాక, నీతిమంతులను బట్టి వాళ్ళని కాపాడవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇవాళ మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? కనీసం మన కోసం, మన బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే అందరి కోసం ప్రార్థన చేయాలి, శత్రువుల కోసం ప్రార్థన చేయాలి, దుష్టుల కోసం ప్రార్థన చేయాలి.
ఎవరు పాపములో ఉన్నారో, ఎవరు దుర్మార్గంగా జీవిస్తున్నారో ఆ దుర్మార్గులను రక్షించమని, ఆ దుష్టులను రక్షించమని ప్రార్థన చేయాలి. అబ్రహాము యొక్క విజ్ఞాపన ఇక్కడ మనకి కనబడుతుంది. అబ్రహాము యొక్క విజ్ఞాపన, ఆయన దేవుడితో గట్టిగాను మాట్లాడుతున్నాడు, మెల్లగాను మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా? గట్టిగా మాట్లాడుతున్నాడు. సర్వలోకానికి న్యాయం తీర్చేవాడు న్యాయం చేయడా అంటే, దేవుడు వెంటనే అబ్రహాము నువ్వు అడిగినట్టు అక్కడ 50 మంది కనుక నాకు కనపడితే నేను నాశనం చేయను. మరలా తగ్గించుకుని అడుగుతున్నాడు. దుమ్మును ధూళిని తెగించి అడుగుతున్నాను. ఒక 5 తగ్గితే 45 మంది ఉన్నా సరే నేను నాశనము చేయను. 40 మందే ఉంటే 40 మంది ఉన్నా సరే నాశనం చేయను. ఫస్ట్ 50 మంది అన్నాడు, తర్వాత 45 అన్నాడు, తర్వాత 40 మంది అన్నాడు, తర్వాత 30 మంది. ప్రతిసారి అయినా కోపపడని ఎడల అంటున్నాడు. ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడిదను. ఒకవేళ అక్కడ 30 మందే, కోపం తెచ్చుకోక ఈయనసార్లు అడుగుతున్నానని 30 మంది ఉంటే ఏం చేస్తామంటే నాశనం చేయను అంటున్నాడు. తర్వాత ఇదిగో ప్రభువుతో తెగించిదిని, నేను తెగించి మాట్లాడుతున్నాను అయ్యా. 20 మంది ఉంటే నాశనం చేస్తావంటే నాశనం చేయను. 6వది, ఇంకొకసారి అడుగుతున్నాను, ఒక్కసారి అడుగుతున్నాను, 10 మంది ఉంటే నాశనం చేస్తావా? 10 మంది ఉన్న నాశనం. దేవుడు కనుక అక్కడి నుంచి వెళ్ళకపోతే ఒక్కడుంటే, అంటే ఒకడున్నాడు అక్కడ, లోతు ఉన్నాడు. ఆ లోతుని బట్టి ఏం చేయాలి దేవుడు? అబ్రహాము మాటను తీయలేక ఆ పాపాన్ని భరించాలి. అందుకే యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇప్పుడు మనం ఎలా విజ్ఞాపన చేస్తున్నాం? అలసిపోకండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి. దైవజనులు మనకు నేర్పించింది అదే. సృష్టంతుడి కోసం ప్రార్థన చేయాలి, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అన్ని దేశాల గురించి, అన్ని లంకల గురించి మనం ఎంతో సురక్షితంగా ఉన్నాం. వరదలు వచ్చి ఎన్నో ఇళ్ళు మునిగిపోయినాయి. వరదలు వచ్చి ఎంతోమంది ఆహారం లేని వారుగా ఉన్నారు. ఒక రాత్రి పడుకుంటానికి స్థలము లేని వారుగా ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి. దేవుడు మనకి ఎంతో సురక్షత ఇచ్చాడు కనుక మనం జ్ఞాపకం చేసుకుని ఆ వరదలు వచ్చినప్పుడు వరదల్లో ఉన్న వారి కోసం వరదలు తగ్గించమని, అలాగే ఎండాకాలంలో ఎండల గురించి, అన్నిటి గురించి, అన్ని అంశాలు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. ప్రసవా వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి, ప్రసవా వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి, యేసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము. యేసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే నీ స్నేహితుల్లో ఎవరు పాపంలో ఉన్నారో, నీ బంధువులు ఎవరు పాపములో ఉన్నారో, పాసనాలు ఎవరిని కట్టేసినాయో వారిని విడిపించమని. సొదొమ గొమొర గురించి అబ్రహాము ఎలాగూ దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడో అలాగూ మనము కూడా విజ్ఞాపన ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.